హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. చక్రతిక్ వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. పశ్చిమాసియాలో ఇరాన్ వివాదం ఇప్పుడు ఒక కొత్త ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. కేవలం నెల రోజుల్లోనే ఈ గొడవలోకి కొత్త శక్తులు ప్రవేశించాయి. టార్గెట్స్ ఏకంగా అణుకేంద్రాల వరకు వెళ్లాయి. అసలు ఈ యుద్ధం ఇంత తీవ్రంగా ఎలా మారుతోంది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఈ వివాదం రోజురోజుకీ పెద్దదవుతోంది. అయితే అసలు ఈ ఫైట్లోకి కొత్తగా ఎవరొచ్చారు? వాళ్ళ రాకతో ఈ యుద్ధం ఏ స్థాయికి చేరబోతోంది? సరే, ఈ మార్పును సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం గత నెలలో ఏం జరిగిందో ఒకసారి చూడాలి. ఎందుకంటే ఈ యుద్ధం ఇప్పుడు ఎప్పట్లా లేదు, ఇది చాలా వేగంగా విస్తరిస్తోంది. సరిగ్గా నెల రోజుల కిందట మొదలైన ఈ యుద్ధం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకవైపు దాడులు ప్రతిదాడులు జరుగుతున్నా మరోవైపు శాంతి చర్చలు కూడా నడుస్తున్నాయి. కాని గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి మాత్రం మరింత భయంకరంగా తయారవుతోంది. మరి ఎందుకిలా అకస్మాత్తుగా మారింది? దానికి ఒక పెద్ద కారణముంది. ఈ ఫైట్లోకి ఎవరూ ఊహించని ఒక కొత్త శక్తి ఎంటర్ అయింది. అంటే విషయమేంటంటే, ఈ యుద్ధం ఇకపై కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య లేదు. ఇది మరింత పెద్దదవుతోంది. కొత్త ప్రాంతాలకు, కొత్త గ్రూపులకు పాకుతోంది. చాలామందికి ఈ పేరు కొత్తగా వినిపించొచ్చు. హూతీలు. వీళ్ళు యెమెన్కి చెందిన ఒక పవర్ఫుల్ గ్రూప్. వీళ్ళు ఇరాన్కి మద్దతుదారులు. అంతేకాదు, ఆ ప్రాంతంలో వీళ్లకి చాలా పెద్ద మిలిటరీ బలం కూడా ఉంది. ఇన్నాళ్లు సైలెంట్గా ఉన్న హూతీలు సడన్గా యాక్షన్లోకి దిగారు. యెమెన్ నుంచే నేరుగా ఇజ్రాయెల్లోని మిలిటరీ బేస్లపై మిసైల్స్తో దాడి చేశారు. ఈ దాడులు తామే చేశామని వాళ్ళ ప్రతినిధి కూడా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇజ్రాయెల్ తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఆ దాడులను ఆపేశాయని చెప్పింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. కాని ఈ ఒక్క సంఘటనతో యుద్ధం యొక్క స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. ఇది కేవలం కొత్తవాళ్లు రావడమే కాదు, ఇప్పుడు టార్గెట్స్ కూడా చాలా డేంజరస్గా మారాయి. ఇప్పుడు దాడులు అత్యంత సున్నితమైన, ప్రమాదకరమైన లక్ష్యాలపై జరుగుతున్నాయి. అవే అణుకేంద్రాలు. ఇదే చాలా చాలా సీరియస్ విషయం. ఎందుకంటే ఒక యుద్ధం అణుకేంద్రాల దాకా వెళ్ళిందంటే దాని పర్యవసానాలు మనం ఊహించలేం. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్లో సరిగ్గా 2 న్యూక్లియర్ ఫెసిలిటీస్ టార్గెట్ అయ్యాయి. ఒకటి అరాక్లో ఉన్న హెవీ వాటర్ రియాక్టర్, రెండోది అర్ధాఖండంలో ఉన్న యెల్లో కేక్ ప్రొడక్షన్ సెంటర్. అసలు ఈ యెల్లో కేక్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది అణు ఇంధనం తయారు చేయడానికి కావలసిన ఒక ముడి పదార్థం. అంటే అర్ధకన్ ఫెసిలిటీ మీద దాడి చేయడమంటే ఇరాన్ న్యూక్లియర్ ఫ్యూయల్ సప్లై చైన్ను దెబ్బతీయడమే లక్ష్యమని మనకు స్పష్టంగా తెలుస్తోంది. సహజంగానే ఇరాన్ దీనిపై చాలా సీరియస్గా స్పందించింది. దాడులు జరిగిన మాట వాస్తవమే అని ఒప్పుకుంది. అయితే రేడియేషన్ ఏమీ లీక్ అవ్వలేదని, ఎవరూ చనిపోలేదని చెప్పింది. కాని వాళ్ళు వెంటనే ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికా, ఇజ్రాయెల్ కంపెనీల నుండి వెంటనే బయటకొచ్చేయాలని తమ ఉద్యోగులను హెచ్చరించింది. అంటే రివెంజ్ అటాక్స్కి సిద్ధమవుతున్నామని వాళ్లు సిగ్నలిచ్చారు. ఇంత తీవ్రంగా యుద్ధం జరుగుతుంటే దాని ఎఫెక్ట్ అమెరికా మీద కూడా పడుతోంది. ముఖ్యంగా వాళ్ల ఆయుధాల స్టాక్ మీద ఇది పెద్ద దెబ్బే. ఈ నెంబర్ చూడండి, 850. ఇది కేవలం ఒక్క నెలలో, అంటే 30 రోజుల్లో అమెరికా వాడిన టొమహాక్ మిసైల్ సంఖ్య. ఇది ఎంత పెద్ద నెంబరంటే ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, సాధారణంగా అమెరికా ఏడాదికి కొనేది 90 మిసైల్స్. కాని ఇప్పుడు ఒక్క నెలలోనే 850 వాడేశారు. అంటే దాదాపు 10 సంవత్సరాలకు సరిపడా స్టాకును ఒక్క నెలలో ఖాళీ చేస్తున్నారు. ఈ స్పీడ్ చూస్తుంటే వాళ్ళ ఆయుధ నిల్వలపై ఎంత ప్రెషర్ పడుతుందో అర్థం చేసుకోవచ్చు. వీటి ఖర్చుకూడా మామూలుగా ఉండదు. ఒక్కో టోమాహాక్ మిసైల్ ధర సుమారు $2.2 మిలియన్, అంటే దాదాపు 20 కోట్ల రూపాయలు ఒక్కోటి. ఈ లెక్కన ఖర్చు కూడా భారీగానే ఉంటుంది. సహజంగానే దీనిపై ఆందోళన మొదలైంది. డెమోక్రాటిక్ సెనేటర్ జాక్ రీడ్ లాంటి వాళ్లు ఈ నంబర్స్ చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత వేగంగా ఆయుధాలు వాడేస్తే అవి అమెరికా డిఫెన్స్ కేపబిలిటీ మీద ప్రభావం చూపుతుందని వాళ్ల భయం. అయితే వైట్ హౌస్ మాత్రం దీన్ని ఒప్పుకోవట్లేదు. వాళ్లేమంటున్నారంటే మా దగ్గర కావాల్సినన్ని ఆయుధాలున్నాయి, ఎటువంటి కొరత లేదు అని చెప్తున్నారు. ఒకవైపు ఆందోళన, మరోవైపు ఖండన. ఇదే అమెరికా ఎదుర్కొంటున్న సందిగ్ధత. సరే, ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు నెక్స్టేంటి? ముందు ముందు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది.
ఒకేసారి 2 రకాల సిగ్నల్స్ వస్తున్నాయి. ఒకవైపు చూస్తేనేమో ఈజిప్ట్ లాంటి దేశాలు శాంతి చర్చలు జరుపుతున్నాయి. మరోవైపేమో అమెరికా ఇంకా ఎక్కువ సైన్యాన్ని పంపిస్తోంది. ఇరాన్ కొన్ని ఆయిల్ ట్యాంకర్లను వదిలిపెడుతోంది, కానీ అదే టైంలో ప్రతీకార దాడులు చేస్తామని బెదిరిస్తోంది. ఈ కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్ వల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. వీటన్నిటి మధ్యలో ఒకే ఒక డేట్ చాలా కీలకంగా మారింది. అది ఏప్రిల్ 6. హార్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన డెడ్లైన్ ఆ రోజుతో ముగుస్తోంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనే దానిపైనే అంతా ఆధారపడి ఉంది. సో మన ముందు ఇప్పుడు 3 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి, బెస్ట్ కేస్ సినారియో, చర్చలు సక్సెస్ అయ్యి గొడవ ఆగడం. 2, ఇప్పుడు ఎలా ఉందో అలాగే కొనసాగడం, అంటే దాడులు, ప్రతిదాడులు. ఇక 3ది అందరూ భయపడేది, గ్రౌండ్ ఇన్వేషన్, అంటే భూతల దండయాత్ర. అధికారులు లేదని చెప్తున్నా సైన్యాన్ని పంపిస్తున్న తీరు చూస్తే ఈ అవకాశం కూడా లేకపోలేదనిపిస్తోంది. చివరిగా ఒక్క ప్రశ్న. ఒకవైపు ఆయుధాలు అయిపోతున్నాయి, మరోవైపు కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారు. ఇలాంటి క్లిష్టమైన టైంలో పెరిగిపోతున్న ఈ ఉద్రిక్తతను దాటుకుని దౌత్యం గెలవగలదా, లేక యుద్ధమే మరింత తీవ్రమవుతుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి.